విశాఖ రిషికొండ వద్ద లోకనాయక ఫౌండేషన్ వార్షిక పురస్కార ప్రదానం కార్యక్రమం శనివారం జరగనుంది. 20వ తేదీన లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం. ఈ నెల 20వ తేదీన లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖులకు అవార్డులు అందజేయనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీనారాయణ చెప్పారు. శుక్రవారం విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎండమూరి వీరేంద్రనాథ్కు సాహిత్య పురస్కారం అందజేస్తామన్నారు. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, సభాధ్యక్షతగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి హాజరు కానున్నారు. రాజ్యాంగాన్ని నాకు తెలిసిన సంఘటన చెప్తాను మీకు. కేఆర్ నారాయణ గారు మనకి రాష్ట్రపతి చేశాడు. ఆయన చదువు అయిపోయిన తర్వాత ఢిల్లీ బయలుదేరాడు. ఆయన ఢిల్లీ బయలుదేరితే అక్కడ రాజావారు ఎవరైతే ఆయనకి కేరళలో ఆర్థిక సహాయం చేశారో ఆయన లెటర్ ఇచ్చారు అంబేద్కర్ గారికి. ఈయన పెట్టి తీసుకుని ఢిల్లీలో దిగి ఢిల్లీ స్టేషన్ బయట హోటల్లో దిగి లాడ్జ్లో దిగి అంబేద్కర్ గారిని ఇంటికి వెళ్ళాడు. ఇలా లెటర్ ఇచ్చాడు. ఎమ్మట ఆయన ఏది నీ సూట్ కేసు ఏది అడిగాడు. అది హోటల్ ఆగు అని చెప్పి డ్రైవర్ని పిలిచి ఆ సూట్ కేసు ఇచ్చి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు అంబేద్కర్ గారు. కేఆర్ నారాయణ రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు నేను 3 పదవులకి క్యాబినెట్ ర్యాంక్తో ఉన్న హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం, ప్రాధికార సంఘం మూడింటికి నేను రాజీనామా చేసి ఆ రోజు రాజకీయాల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ మాట్లాడని చెప్పాను. ఆయన భార్య కానీ భారతి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ నన్ను ఎంతో గౌరవించారు. ఆ ముఖ్యమంత్రి కాగానే ఇంటికి పిలిచి నన్ను జస్ట్ చలమేశ్వరాన్ని జస్ట్ రఘురామని ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలకి పంపించారు. తర్వాత నేను బాబు ఈ భాష సంబంధించి ఈ పని అంటే ఇప్పుడు అన్నయ్యం చెప్తే చేయండి అన్నాడు తప్ప అంత గౌరవంగా అనిపిస్తుంది. అంతవరకు ఉన్న వ్యక్తిగతంగా అన్నీ చాలా గౌరవం. అయితే నా పాయింట్ ఏంటంటేనండి, ఒక పిచ్చి కేసులు పెట్టి జైల్లో పెట్టారు. 16 నెలలు బెయిల్ రాకుండా చేశారు. అయినా జైల్లో ఉండి పార్టీ నడిపాడు, పేపర్ నడిపాడు, ఛానల్ నడిపాడు, వ్యాపారాలు నడిపాడు. 16 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి ఆ చిన్న వయసులో 3850 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 151 మంది ఎమ్మెల్యేలని 20 మంది ఎంపీలు గెలిపించారు సింగిల్ హ్యాండెడ్గా. పైగా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అన్నా రా 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 అన్న అని స్వాగతించారు. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్తే దొంగ పడ్డారు. పిచ్చి రాత్రులు రాసించారు. 1,00,000 కోట్లు పోతుంది, 1,00,000 కోట్లు పోవాలి కోట్లు. ఆయనే చెప్పాడు, జడ్జి లక్ష్మణ్ గారు చెప్పాడు అది 1100 కోట్లు 600 కేసులు. కాబట్టి అప్పుడు అది హీరో చేశాడు, సింగిల్ హ్యాండ్ వచ్చాడు. మళ్ళీ ఆయన ఏం పనులు చేస్తున్నాడో వాటి ఫలితం ఆయన అనిపిస్తాడు. అయితే ఒక మాట ఈరోజు కూడా నాకు ఆయనంటే గౌరవం ఎందుకంటే నాకు ఎవరో అవసరం లేదు, మీరు ప్రజలు దేవుడు అని ఏమన్నా ఇంకొక మాట అనండి. నాకు తెలిసినంత వరకు భారత రాజకీయాల్లో నేను మంచి చేశాను అనుకుంటే గెలిపించండి, నేను మంచి చేశాను అనుకుంటే ఓటేయండి, లేకపోతే ఏంటన్నాడు. ఇంత గొప్ప మాట ఈరోజు వరకు ఏ రాజకీయాలకు మాట్లాడాలి భారతదేశం. సాహసం కదండి, ఇది హీరో. బట్ ఆగకుండా ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు వర్ధంతి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మాది. ఎన్టీ రామారావు వర్ధంతి, అదేవిధంగా నాకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి కవి హరివంశరాయ్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు తండ్రి. అమితాబ్ బచ్చన్ గారు ఇంకా సినిమాలో ప్రవేశించకముందే హరివంశరాయ్ బచ్చన్ గారితో నాకు సంబంధాలు ఉండే, ఉత్తర ప్రదేశాలు ఉండే. ఆయన హిందీలో హాలావాదం అనేటువంటి గారికి ప్రవర్తకుడు. ఆయన మధుశాల, మధుబాల, సతరంగిణి, మధుకరస్ అనేటువంటి కావ్యాలు రాసిన ప్రముఖ హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ గారు. వాళ్ళిద్దరు వర్ధంతి జనవరి 18 అవడంతో గత 19 సంవత్సరాలుగా ఈ 18 తారీఖు వాటిని గుర్తు చేసుకుంటూ ఈ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక 5 దశాబ్దులు అంటే ఒక 50 సంవత్సరాల పాటు ఈయన ఏం రాస్తాడు కొత్తనామా అనేటువంటి చేసిన మనిషి. అంతేకాకుండా యువతలో పఠనాశక్తిని పెంచినటువంటి రచయిత ఆయన తులసీదళం అనేటువంటి ఒక నవల మొదలుపెడితే సీరియల్ మొదలుపెడితే ఆంధ్రభూమిలో అంతకుముందు 10,000 సర్క్యులేషన్ 1,00,000 సర్క్యులేషన్ పెరిగిపోయింది ఒక్క సీరియల్తో. అంతేకాకుండా ఆయన బియ్యానికి 5 మెట్లు అనేటువంటి వస్తువు రాస్తే అది 3 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగింది. అట్లా తెలుగువారికి ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి నవలా రచయితగా గౌరవించేవాళ్ళు ఎండమూరి వీరేంద్రనాథ్. ఆ తరంలో చాలా గొప్పవాడు. జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం అధికారులను చాలా దిగజారుస్తున్నారన్నారు. ఎవరైనా జగన్ రెడ్డి ఎన్నికల అక్రమాలకు జై కొడితే అధికారులు జైలుకే అని మాజీ ఎమ్మెల్యే బోండా అన్నారు. జై కొడితే అధికారులు జైలుకో లేదంటే సస్పెన్షన్కో. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్ల మీద చేసినటువంటి నిరంతర పోరాటం
ఇక్కడ స్టేట్ ఎన్నికల కమిషన్ మీనా గారిని కలిసాం, కంప్లైంట్లు ఇచ్చాం. బై ఎలక్షన్ తిరుపతిలో ఏ విధంగా దొంగ ఓట్లు వేశారో, ఒక తిరుపతి నియోజకవర్గం కాకుండా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కళ్యాణ మండపాల్లో మనుషులను తీసుకొచ్చి వేల ఓట్లు పెద్దిరెడ్డి కానీ, మంత్రి పెద్దిరెడ్డి, అలాగే స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా దొంగ ఓట్లతో ఆ రోజు వేయించారో ప్రతి విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్ళాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే అన్నమయ్య జిల్లా కలెక్టరు గిరీష్ని సస్పెండ్ చేశారు ఈరోజు ఎన్నికల సంఘం. అంటే సాక్ష్యాధారాలతో సహా ఏ విధంగా అధికారులతో కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వైసీపీ ప్రభుత్వం తాడేపల్లి ఆదేశాలను పాటించి బిఎల్ఓలు కానించి కలెక్టర్ల వరకు కుమ్మక్కైపోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి విషయం మీడియా ద్వారా అనేకసార్లు బయటపెట్టాం. ప్రతి ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో అలా చేశారు, బై ఎలక్షన్స్లో అలా చేశారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అలా చేశారు. దుర్మార్గమైనటువంటి విధంగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి దొంగ ఓట్లతో గెలిచినట్టుగా తిరుపతి ఎంపీని డిక్లేర్ చేసుకున్నారు. ఇవాళ ఎన్నికల సంఘం పట్టుకుంది 30,000 ఓట్లు, ఎపిక్ కార్డ్స్. ఆ రోజు తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్న గిరీష్ దీని నుంచి 30,000 ఓట్లు వెళ్ళి అంటే కరుణాకర్ రెడ్డి కొడుకు కరుణాకర్ రెడ్డి ఆ రోజు ఏ విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ కోసం ఎంత దిగజారుడుతనానికి దిగజారిపోయాడు. ఇవాళ అన్నమయ్య జిల్లా కలెక్టరు గిరీష్ సస్పెండ్ అయ్యాడు. ఎవడు కాపాడుతాడు ఇతన్ని? ఎన్నికల కమిషనర్ సస్పెండ్ చేస్తే ఇంకా వాళ్ళకి అసలు పోస్టింగ్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు. ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు. ఎస్పీని చేసినా, డీజీపీని చేసినా, లేదంటే కలెక్టర్ని చేసినా, మరొక ఆర్డీఓని చేసినా, ఎంఆర్ఓని చేసినా మళ్ళీ ఎలక్షన్ కమిషనరే దాని మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ వాళ్ళు పోస్టింగ్ ఇవ్వాలి. కాబట్టి ఐఏఎస్ అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. జగన్ మాట వింటే జైలుకి వెళ్ళిపోతారు మీరు. జగన్ మాట వింటే మీ సర్వీస్ పోద్ది, సస్పెండ్స్ అవుతారు. గతంలో మీరు కనుక్కోండి, శ్రీలక్ష్మి ఎలా సస్పెండ్ అయిందో, రాజగోపాల్ రెడ్డి ఎలా సస్పెండ్ అయ్యాడు, అనేక మంది అధికారులు, రాజగోపాల్ మైన్సీ డైరెక్టరు, వీళ్ళందరూ ఎలా అయ్యారు? చరిత్ర లేదా? 18 నెలలు శ్రీలక్ష్మి కూడా జైల్లో ఉంది, రాజగోపాల్ జైల్లో ఉన్నాడు. అనేక మంది ఇంకా కోట్లెంబట 12 సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి తప్పులు చేసినందుకు ఇంకా కోట్లెంబట తిరుగుతున్నారు. బీపీ ఆచార్య లాంటి వాళ్ళు కూడా. దీన్ని చూసి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మీకు కూడా అదే గతి పట్టుద్ది. ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకి, డిఎస్పీలకి, సిఐలకి అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం. చట్టం మిమ్మల్ని గమనిస్తుంది, చూసుకోండి. మీ పోస్టింగ్ల కోసమో ప్రమోషన్ల కోసమో తప్పులు చేస్తే 3 నెలలే జగన్మోహన్ రెడ్డి ఇంకా 85 రోజులు మాత్రమే ఉంటాడు తాడేపల్లిలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా. తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి ప్యాకప్ అవుతాడో, ఎక్కడికి వెళ్ళిపోతాడో మీకు దొరకడు, ఎవరికి దొరకడు. అటువంటి సమయంలో మీరు ఎక్కడ పోతారు? జగన్మోహన్ రెడ్డి అంటే బెంగళూరు పారిపోతాడు, తమిళనాడు పారిపోతాడు. విశాఖ నడిబొడ్డున ఉన్న 4 లైన్ల రహదారి నగర వాసులను నిలుపు దోపిడీ చేస్తున్నదని జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. కొన్ని రోజుల్లో నితిన్ గడ్కరీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మేము రిప్రజెంట్ చేయబోతా ఉన్నాం. కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆయన దృష్టిలోకి డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్ళి మరి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని టోల్ గేట్ ఎత్తివేయాలని చెప్పి రిప్రజెంట్ చేసి, అలాగే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వరకు కూడా రిప్రజెంట్ చేసిన తర్వాత వాళ్ళు స్పందించకపోతే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి
అన్యాయంగా గత 15 సంవత్సరాల పైగా వాళ్ళ కాలపరిమితి చెందినా కానీ డీనోటిఫై చేసిన దగ్గర 9 సంవత్సరాల నుంచి కానీ వసూలు చేసినటువంటి ఇన్ని కోట్ల రూపాయలు జీవీఎంసీకి వెనక్కి కట్టించే విధంగా, ప్రజలకి టోల్ గేట్ నుంచి విముక్తి కలిగించే విధంగా, ఆ యొక్క రహదారిలో టోల్ గేట్ ఎత్తేసే విధంగా మేము హైకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టు కేసులో ఇంటర్వ్యూ కూడా అవుతాం. ఖచ్చితంగా విశాఖ ప్రజలకి అగనంపూడి టోల్ గేట్ నుంచి విముక్తి కలిగించి ఈ దత్తములు ఎవరైతే ఉన్నారో సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు, జనసేన నాయకులు పెదమూర్తి గారికి, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ జనసేన పార్టీ నాగలక్ష్మి చౌదరి గారికి, అలాగే మరొక రీజనల్ కోఆర్డినేటర్ త్రివేణి గారికి, 22వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు వెంకటప్రసాద్ గారికి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి అగంపూడి టోల్ ప్లాజా దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ప్రజల వద్ద అన్యాయంగా వాహనం పేరు చెప్పి రుసుము వసూలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ అగంపూడి కానీ, శనివాడు కానీ, శివాజీనగర్ కానీ, అలాగే కోరమనపాలెం ప్రజలు కానీ తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం మారిపోతూ ఉన్నాయి. అన్యాయంగా మా దగ్గర హైవే రోడ్ వాళ్ళు మా దగ్గర చలాన్లు వసూలు చేస్తూ ఉన్నారు. వాహనం పేరు చెప్పి ప్రభుత్వం మారిపోతున్నాయి కానీ మా యొక్క సమస్య తీర్చలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క సమస్యను క్లియర్ చేసిన బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, అలాగే విశాఖ జిల్లా ఎంపీ కానీ వారు భుజాలపై ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకునే ప్రసక్తి లేదు. కనీసం నిమ్మకం నిరంతరంగా ఉన్నారు. అలాగే గత ప్రభుత్వం శాసనసభ్యులు మల్లా శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది, మేము తీయిస్తున్నాం అని చెప్పేసి. తాత్కాలికంగా 2 నెలలు మాత్రం మూసిపోయి ఉంది. ఇప్పుడు మళ్ళీ వెంటనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ యొక్క టోల్ ప్లాజా మళ్ళీ ఓపెన్ చేసి అక్రమంగా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా చెప్పండి? మున్సిపల్ పరిధిలో టోల్ ప్లాజా వసూలు చేయడం, నగర సభలో ఉండవలసినటువంటి టోల్ ప్లాజా నగరం మధ్యలో ప్రజల మధ్య రెసిడెన్షియల్ ఏరియాలో హైవే రోడ్లో పెట్టడం వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా డబ్బులు వసూలు చేసి అక్రమంగా అటు హైవే అథారిటీ తీసుకుంటున్నా అటు జీవీఎంసీకి రావాల్సినటువంటి ఆదాయాన్ని గడ్డి కొట్టించి ఎవరైతే దాన్ని సహకరిస్తున్నారో, ఎవరైతే వాడు డబ్బు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళకి ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు మాత్రమే బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జనసేన పార్టీలో గతంలో ధర్నా చేయడం జరిగింది, మళ్ళీ చెప్పడం జరుగుతుంది. గాజువాకలో జనసేన పార్టీని గెలిపించుకుంటే ఖచ్చితంగా మేమంతా మళ్ళీ మరొకసారి ధర్నా చేసి అది ఉన్నటువంటి అగంపూడి టోల్ ప్లాజా తీసేసాక కూడా మేము పూర్తిగా బాధ్యత వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ మాటలు చెప్పడం జరుగుతుంది, మేము వస్తున్నాం, మేము దేనికి ఆశపడడం లేదు, మేము తీస్తామని చెప్పి 4 సంవత్సరాలు జరిగిపోయింది కానీ పట్టించుకున్న ప్రసక్తి లేదు. కాబట్టి మీరు ఇచ్చిన మాట ఎదురు నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి జనసేన పార్టీ తరఫున మేము అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా తీసేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎం జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వేర్వేరు కాదని, వీరిద్దరూ కలిసే ఈ నాటకం ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. ఆలోచనతో ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం. పొద్దున లేచిన నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత నుంచి వాళ్ళ కార్యకర్తల వరకు మాట్లాడితే కులాల గురించి, పార్టీల గురించి మాట్లాడతారు, ప్రాంతాల గురించి మాట్లాడతారు. దాంట్లో ఎవరన్నా మాట్లాడారు అంటే, లేదా వాళ్ళు ఎవరినన్నా విమర్శించాలంటే కుల నేపథ్యం లేకుండా వాళ్ళు ఏ రోజు ప్రతి విమర్శ చేయడం కానీ స్వాగతించడం కానీ జరగదు. అదే సమయంలో నిన్నటికి నిన్న 5 విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్ని నియమించడం జరిగింది. వాటిలో ఎంతమంది దళితులకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారని ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ బాడీ తోటి నడిచేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఏపీపీఎస్సీ కావచ్చు, లేకపోతే విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు కావచ్చు, ఇతరత్ర రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారిని నియమించారు అని ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ.
అదే సమయంలో ఎన్ని కోట్ల రూపాయలు దళితుల యొక్క గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టావు, ఎంత డైవర్ట్ చేశావు? దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అంబేద్కర్ మహనీయుడి యొక్క విగ్రహం ఆవిష్కరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని బీజేపీ గుర్తు చేస్తుంది. చివరికి అంబేద్కర్ గారి యొక్క నామస్మరణ లేకుండా మాట్లాడేటువంటి ఈ పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి దళితుల మీద, బడుగు బలహీన వర్గాల మీద జరిగినటువంటి దాడులు ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు. అతి తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ దాడులు. చివరికి నిన్న కూడా పిడుగురాలు అనేటువంటి గ్రామంలో బ్రాహ్మణపల్లి అనేటువంటి ఊర్లో ఒక దళిత విద్యార్థిని మీద అత్యాచారం జరగడం, లేకపోతే మీ యొక్క స్వతహాగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి డోర్ డెలివరీ చేసినటువంటి విధానం, కరోనా సమయంలో ప్రశ్నించినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా పిచ్చోడిని ముద్రేసి చంపేయబడ్డారో ప్రజలు ఎవరూ మర్చిపోవట్లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తను పొద్దున్న లేచినాంచి కొన్ని రకాలైనటువంటి మాయ మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మభ్యపెట్టచ్చు, కానీ నిరంతరం మభ్యపెట్టలేరు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. 28,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసినటువంటి వ్యక్తి ఈయన కాదా? దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు సైతం నోరు కట్టేసుకొని ఉన్నారు. ఇది భావదారిద్ర్యం. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా చావ చచ్చి ప్రశ్నించకుండా ఉండడం ఏదైతే ఉందో అది బాధాకరమైనటువంటి విషయం. కేవలం విగ్రహం పెడితే సరిపోదు, ఆ విగ్రహం పేరు మీద జరిగినటువంటి అవినీతి అంతా ఇంత కాదు. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజగురువు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే 125 అడుగులు ఎత్తే ఉంటుంది, కాకపోతే కింద పీఠం మాత్రమే తేడా ఉంటుంది. దానికైనటువంటి ఖర్చు 146.5 కోట్లు. 146.5 కోట్లు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఖర్చు పెట్టారు. చివరికి ఢిల్లీలో మా యొక్క ప్రభుత్వం మ్యూజియాన్ని 100 కోట్లతోటి 2 ఫ్లోర్లలో ప్రపంచ స్థాయి మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 100 కోట్లతోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. కానీ ఈయన మాత్రం 405 కోట్ల రూపాయలు ఆ విగ్రహం పేరు మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఏమన్నా బంగారు తాపడం చేశాడా? ఎన్ని క్యారెక్టర్ల బంగారుతోటి ఆ విగ్రహాన్ని నిర్మాణం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలందరూ కూడా చెప్పాలి. మేము కూడా నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని గుజరాత్లో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకి ఒక యూనిటీకి ప్రతిరూపమైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూ ఏర్పాటు చేయండి. మేము ఆయన ఏ ఆలోచన విధానాలైతే కోరుకున్నారో ఆ ఆలోచనలకు తగ్గట్టు 370 ఆర్టికల్ని రద్దు చేయడం జరిగింది. రామాలయ నిర్మాణం చేస్తున్నాం. జగన్ పని అయిపోయిందని, ఇంకా 2 నెలలు మాత్రమే సీఎంగా ఉంటారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని మరి ఒక్కసారి మీ ద్వారా వారికి విన్నవించుకుంటున్నాము. కాబట్టి తప్పనిసరిగా 22వ తారీఖున అంటే సోమవారము ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా హాఫ్ డే హాలిడే డిక్లేర్ చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఈ సెలవు ప్రకటించడం జరిగింది దేశం మొత్తం మీద. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువుల మనోభావాల్ని కూడా తగిన రీతిలో అర్థం చేసుకుని 22వ తారీఖున
అన్ని స్కూల్స్ కి ప్రభుత్వము సెలవు ప్రకటించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్కూల్సే కాదు, మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో హిందువుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని 22వ తారీఖున సెలవు ప్రకటించాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని డిమాండ్ చేస్తే మీరు హిందువులను ఎంతో కాలం నుంచి సుమారు 500 సంవత్సరాల పోరాటం ఫలితము 22వ తారీఖున మనం చూడబోతున్నాం. 500 సంవత్సరాల పోరాటంలో 1,75,000 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. 1,75,000 మంది హిందువులు ఈ రామ జన్మభూమి నిర్మాణం గురించి వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. సో దీనందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా మన కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా అయితే హాలిడే ప్రకటించిందో అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక 11 రోజుల దీక్షతోటి 22వ తారీఖున ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడుతున్నారు. దీని అంతటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా సెలవు ప్రకటించకుండా ఉండటం అనేది ఇది చాలా అన్యాయము, ఇది దురదృష్టకరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా 22వ తారీఖు నాడు సెలవు ప్రకటించవలసిందిగా కోరుతున్నాము. దానికి కారణం ఏంటంటే మీరు 21వ తారీఖు వరకు స్కూల్స్ కి సెలవు ఇచ్చారు. 22వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రామనామ జపము అట్లాగే భజనలు కార్యక్రమము ప్రతి టెంపుల్ కూడా మొత్తం ఇండియా మొత్తం మీద కూడా అట్లాగే ప్రపంచం మీద కూడా ఇది రామనామ స్మరణతోటి మొత్తము అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేసుకునే కార్యక్రమం. మీరు ఈ స్కూల్స్ కి హాలిడే ప్రకటించకపోతే వాళ్ళ పిల్లలు కూడా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం వాళ్ళ జీవితంలో చూసి ఉండకపోవచ్చు. ఇది ప్రతిసారి వచ్చే కార్యక్రమం కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో కనీసం హాఫ్ డే అన్నా మీరు సెలవు ప్రకటించాలి. పూర్తి రోజు ప్రకటిస్తే చాలా సంతోషము, మీకు మంచి పేరు వస్తుంది, హిందువుల మనోభావాల్ని కూడా మీరు కాపాడిన వారు అవుతారు. ఏం పోయింది మీకు ఎన్ని రోజులు, సంవత్సరంలో 365 రోజుల్లో ఒక్కరోజు హిందువుల గురించి ప్రత్యేకమైన ప్రోగ్రాము 500 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రోగ్రాం గురించి మీరు మీ దృష్టికి ఎవరో తీసుకుని వచ్చి ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి ఎవరో తీసుకుని ఉండకపోవచ్చు. కాబట్టి నేను అధికారులందరినీ కోరుతున్నాను, తప్పనిసరిగా ఇది మా విజ్ఞప్తిగా మీరు తీసుకుని తప్పనిసరిగా 22వ తారీఖున సెలవుగా ప్రకటించవలసిన అవసరం ఉంది. అట్లాగే 20లో సుమారు 7,000 మంది అక్కడ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లైవ్ లో 12 గంటల నుంచి లైవ్ కార్యక్రమం ఉంటుంది. దాంట్లో కూడా వీక్షించడానికి ఉంటుంది. ఒక మంచి అనుభూతి ప్రజలందరికీ కూడా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఆఖరికి మీరు ఎట్లాగే పోతున్నారు, మీకు ఇంక నెక్స్ట్ ఇయర్ నుంచి మిమ్మల్ని మేము బతిమాలుకునే అవసరం మాకు ఉండదు. కనీసం ఇది ఒకటన్నా మీరు వెళ్లే ముందు, అంటే ఇంక 2 నెలలే మీరు